హాయ్, ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. రీసెంట్గా 2-3 సేవకులు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సేవకులు చెప్పిన మాట, ఒక బిడ్డ స్కూల్కి వెళ్ళి భూమి గుండ్రంగా ఉందని నేర్చుకున్నాడట. ఆ నేర్చుకున్నది ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో చెప్పాడంట, భూమి గుండ్రంగా ఉందని. ఆ నాన్న అన్నాడంట, భూమి గుండ్రంగా లేదు, స్ట్రైట్గా ఉంది, లేకపోతే వేరేగా ఉందని చెప్పాడంట. చెప్తే ఆ బిడ్డ లేదు, భూమి గుండ్రంగానే ఉందని చెప్తే ఆ తండ్రి తిట్టాడంట, కొట్టాడంట. దాన్ని బట్టి ఆ బిడ్డ ఏం చేశాడంటే, స్కూల్ దగ్గరేమో భూమి గుండ్రంగా ఉందని, నాన్న దగ్గరేమో నాన్న కోరినట్టుగా భూమి అలా ఉందని చెప్పడం మొదలుపెట్టాడంట. అది విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుని మార్గంలో నడుస్తున్న మనము, దేవునిలో రక్షింపబడ్డ మనము, దేవుని చర్చిలో ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే చర్చిలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా మనము ప్రవర్తిస్తున్నాము. లోకంలో ఉన్నట్టుగా చర్చిలో ఉన్నట్టుగా లోకంలోనూ మనం ఉండట్లేదు. ఆ బిడ్డ ఎలాగైతే స్కూల్ దగ్గర ఒకలాగా, తండ్రి దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నాడో, మనం కూడా చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, లోకంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, అపోస్తుడైన పౌలు గలతీలో ఉన్న సంఘాలకు తెలియపరుస్తున్న మాట, మీరు నా యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే. అంటే మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేకపోతే చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు పరిశుద్ధంగా ఉండడము. దేవుని దగ్గర లేనప్పుడు కూడా, లోకంలో ఉన్నప్పుడు, స్కూల్స్లో ఉన్నప్పుడు, కాలేజెస్లో ఉన్నప్పుడు, జాబ్స్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం మంచిగా ఉండాలి, మంచి విషయాలలో ఆసక్తిగా ఉండాలి. కాబట్టి దేవుని దగ్గర ఒకలాగా, లోకం దగ్గర ఒకలాగా ఉండకుండా అన్ని చోట్ల ఒకలాగా ఉందాం. దేవుని దగ్గర ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటున్నామో, ఈ లోకంలో ఎక్కడున్నా సరే అలాగే పరిశుద్ధంగా ఉందాం, మంచి విషయాల్లో ఆసక్తిగా ఉందాము, యుక్తంగా ప్రవర్తిద్దాము. ఆమేన్.